ఏపీలో నెలకొన్న వరద విపత్తుల నేపథ్యంలో విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల సెమిస్టర్ విధానం నిర్వహణ, పాఠ్యపుస్తకాల అందజేత ఇప్పుడు ప్రభుత్వానికి పెను సవాల్గా మారింది. సహజంగా దసరా సెలవుల అనంతరం సెకండ్ సెమిస్టర్ జరగాల్సి ఉంటుంది. ఈ లోపల పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఏపీలో వరదల కారణంగా పాఠ్యపుస్తకాల ముద్రణకు కేంద్రంగా ఉన్న విజయవాడ వరద గుప్పెట్లో చిక్కుకుంది. వరదల కారణంగా అటు ప్రింటింగ్ ప్రెస్లతో పాటు ఇప్పటికే ప్రింట్ అయిన పాఠ్యపుస్తకాలు సైతం నీట మునిగిపోయాయి. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని అంటున్న ప్రముఖ విద్యారంగ నిపుణులు విటపు బాలసుబ్రహ్మణ్యం గారితో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో జలప్రళయాన్ని సృష్టిస్తున్న వరదలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి మాట. ఇదే సమయంలో సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు కూడా రాజధాని నుంచి రావాల్సినవన్నీ కూడా వరదల్లో చిక్కడం వల్ల మొత్తం కూడా మునిగిపోయాయి. ఇవి తిరిగి ప్రింటింగ్ కావాలంటే మరి కొంతకాలం కూడా అవసరమయ్యేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ గణాన్ని విద్యార్థులు గట్టెక్కడానికి విద్యా వ్యవస్థ ముఖ్యంగా విద్యార్థి యొక్క క్యాలెండర్ సక్రమంగా నిర్వహించాలంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు ఏంటి, దీనిపైన విద్యావేత్తలు కానివ్వండి అలాగే విద్యారంగ నిపుణులు కానీ ఏం చెప్తున్నారో ప్రస్తుతం మన దగ్గర నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఈ మాట చెప్తుంది అంటే మునిగిపోయినాయని అని ఒక మాట చెప్తుంది. అలాగే క్యాలెండర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. సెకండ్ సెమిస్టర్ సహజంగా దసరా సెలవుల తర్వాత సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి అన్నీ అందుతాయి. ఇప్పుడున్న పరిస్థితిని గట్టెక్కాలంటే అసలు ఈ యంత్రాంగం ఏం చేయాలి? రాష్ట్రంలో సగభాగం ఈ వరదల కారణంగా అతలాకుతలమైన మాట వాస్తవము. ఏదో ఒక ప్రాంతంలో వరదల వల్ల దెబ్బతినడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది విద్యార్థుల మీద, మరీ ముఖ్యంగా పాఠశాల విద్యారంగం మీద తీవ్రమైన ప్రభావం కలిగించేటట్టుగా కనిపిస్తోంది. ఉదాహరణకి రెండవ సెమిస్టరు దసరా సెలవులు కాగానే ప్రారంభమవుతాయి. మనకు గతంలో లాగా సంవత్సరం పొడుగునా సరిపోయే పుస్తకాలు ఇవ్వడం లేదు. సెమిస్టర్లకి వేరువేరుగా పాఠ్యగ్రంథాలు ఇవ్వడం అనే పద్ధతిని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు తప్పనిసరిగా రెండవ సెమిస్టర్ ప్రారంభం కావాలనంటే, మరీ ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకు ఏమాత్రం చదువులు దెబ్బతినకుండా ఉండాలి అన్నట్టుగానైతే ఆగమేఘాల మీద టెక్స్ట్ బుక్స్ను అందించడం అనేటటువంటిది అక్టోబర్లో జరిగి తీరాలి. కనీసం అక్టోబర్ చివరి కన్నా జరిగి తీరాలి. ఈ వరదల వల్ల పెద్ద పెద్ద ప్రింటింగ్ ప్రెస్సులన్నీ మునిగిపోవడం, ఆల్రెడీ ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు తడిసిపోవటం, దీంతో ఓ పెద్ద సమస్య విద్యారంగం ఎదుర్కోబోతున్నది ఏమిటనంటే, సెకండ్ సెమిస్టర్కి సకాలంలో పుస్తకాలు వస్తాయా, సెకండ్ సెమిస్టర్ చదువులు అనేటటువంటివి దెబ్బతినిపోయేటటువంటి ప్రమాదం ఏమన్నా వస్తుందా అనేటటువంటిది ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సవాల్. దీన్ని ప్రభుత్వం ముందుగా అర్థం చేసుకోవాలి. మిగతా విషయాలకి దీనికి టెక్నికల్గా, అకాడమిక్గా కొంచెం తేడా ఉంది. ఇప్పటి నుంచే ప్రభుత్వం జాగ్రత్త పడాలి. నిజమే, తీవ్రమైన నష్టం వచ్చిన మాట ప్రింటర్స్కి వాస్తవము, తడిసిపోయినటువంటి మాట వాస్తవము. ఈ కారణంతో ఇప్పుడేమీ అకాడమిక్ ఇయర్ని పొడిగించలేము, సెమిస్టర్ని ఏమీ మార్చలేము. ఖచ్చితంగా సెమిస్టర్ యథాప్రకారంగా జరగాల్సిందే. మరి ఇలా జరగాలి అని అనగానైతే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద దీనికి ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి 2-3 ప్రయత్నాలు ప్రత్యామ్నాయంగా చేయొచ్చు. ఒకటి, ఇతర ప్రెస్సులకి స్థానికంగా అందించి కనీసం రెండవ సెమిస్టర్లో కొన్ని పాఠాలనైనా వేరుగానైనా ముద్రించి మొదట అందించవచ్చు. ఆ రకమైన వ్యూహం ఏదో స్థానికంగా ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యూహం ఉండాలి. అలాగే ఇప్పుడు మునిగిపోయి నష్టపోయినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు ఎవరున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఏం చేయాలో ఆలోచించడం అనేటటువంటిది అదొక భాగం. కానీ విద్యాశాఖ మొత్తం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలకు పూనుకొని ఈ టెక్స్ట్ బుక్స్ని అందించడానికి కావలసినటువంటి డీసెంట్రలైజ్డ్ విధానాన్ని రూపొందించాలని చెప్పి నా అభిప్రాయం. కొన్ని చోట్ల వర్షాలు లేని చోట్ల ఉండేటటువంటి ప్రెస్సులు ఉంటాయి. కొన్ని చోట్ల స్థానికంగానే వాళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళ వేలంలో పాడుకున్నటువంటివి కాకుండా
ఆథరైజ్డ్ ప్రింటర్స్ అనబడేటటువంటి ముద్ర ఉండేటివి కాకుండా ఉండేటటువంటి చాలా ప్రెస్సులు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవటం ద్వారా వెంటనే ప్రభుత్వం కన్నా పూనుకున్నట్టుగానైతే సెమిస్టర్ దెబ్బతినకుండా ఉండడానికి అంతగా అవసరమైనట్టుగానైతే సెమిస్టర్ మొత్తం పుస్తకం కాకపోయినా 1-2 చాప్టర్లు అయినా సరే వెంటనే అందించడం అనేటటువంటి వ్యూహాన్ని కనుక పనినట్టుగానైతే 10th క్లాస్ పిల్లలకి మిగతా పిల్లలకి దెబ్బ లేకుండా ఉంటుంది. ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ చర్య కొంచెం క్రియేటివ్గా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఇది ఇవాళ విద్యారంగ నిపుణులుగా ఉన్నటువంటి విటపు బాలసుబ్రహ్మణ్యం తాజాగా ఎదుర్కొంటున్నటువంటి విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సెమిస్టర్ విధానంలో ఉన్నటువంటి ఇబ్బందులపైన ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HMTV, నెల్లూరు నుంచి. వరద ధాటికి విజయవాడ నీట మునిగిన నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సెకండ్ సెమిస్టర్కు అందాల్సిన పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రింటింగ్ ప్రెస్లు అన్నీ నీట మునిగి ప్రింటింగ్కు అనుకూలించకపోవడంతో పుస్తకాలు సకాలంలో అందటంలో జాప్యం ఎదురవుతోంది. పాఠ్య పుస్తకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సలహాలిస్తున్న ప్రముఖ విద్యావేత్త తమ్మినేని వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. దాటికి నీట మునిగినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్లంతా కూడా దాదాపు నీట మునిగిన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్లో సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలంతా కూడా ఇప్పటికే పాఠశాలలకు వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీట మునగడంతో దాదాపు 9 నెలల పాటు విద్యార్థులకు తిరిగి ఆ పాఠ్య పుస్తకాలు అందించడంలో ఆలస్యం కానున్నటువంటి నేపథ్యంలో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విద్యావేత్త గేట్ కాలేజ్ వెంకటేశ్వరరావు నాతో పాటు ఉన్నారు. సో ఎలాంటి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చినటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, ఇవాళ విజయవాడ పూర్తిగా ఇవాళ నీట మునిగినటువంటి ఒక పరిస్థితి. బుడమేరు ఘటన జాతీయ విపత్తుగా ప్రకటించాలని అందరూ అంటున్నారు. ఇవాళ విద్యార్థులకు అందరికీ కూడా దాదాపు ఒక 7 to 10 డేస్గా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో స్టూడెంట్స్ లైఫ్ కూడా దీంట్లో మిళితమైనటువంటి నేపథ్యంలో విజయవాడలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ప్రింటింగ్ ప్రెసెస్ అంతా కూడా నీట మునిగినటువంటి ఒక పరిస్థితి. సో పుస్తకాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్కూల్స్ అంతా కూడా క్లోజ్ అయినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? గతంలో స్కూల్ బుక్స్ కనుక మనం చూసామంటే ఇయర్ ప్యాటర్న్లో ఉండేవి. సో ఒక ఇయర్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఒక బుక్లో వచ్చేది. కానీ గత 2-3 సంవత్సరాలుగా ఏంటంటే గవర్నమెంటు ఈ విద్యార్థులకు భారాన్ని తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో ఇయర్ ప్యాటర్న్ని సెమిస్టర్ ప్యాటర్న్లో మార్చి బుక్స్ని 2 బుక్స్గా సెమిస్టర్ వైజ్ బుక్స్గా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 బుక్స్గా ఇస్తూ ఉన్నారు. విజయవాడ అనేది ఈ ప్రింటింగ్ ప్రాసెస్కి చాలా ప్రధానమైన కేంద్రం అండి. సో రాష్ట్రంలో జరిగే అన్ని మేజర్ ప్రింటింగ్ వర్క్స్ అంతా కూడా విజయవాడ నుంచే జరుగుతూ ఉంది. కానీ ఈరోజు మనం విజయవాడ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు వాణిజ్య కార్యకలాపాలు కంప్లీట్గా ఆగిపోయాయి, ఇంక్లూడింగ్ ప్రింటింగ్ ప్రెసెస్తో సహా. ఇటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులకి అవసరమైన ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ మాత్రమే ఇప్పుడు సప్లై చేయడం జరిగింది. మరి సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన బుక్స్ ప్రింటింగ్లో ఉన్నాయి, ప్రింటింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అని అంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విజయవాడలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెకండ్ సెమిస్టర్ బుక్స్ ప్రింట్ చేయగలిగే అవకాశం ఉంటుందా అనేది పెద్ద డౌటేనండి. మరి సెకండ్ సెమిస్టర్ అనేది అక్టోబర్-నవంబర్లో స్టార్ట్ అవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మెజర్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మెజర్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా సాఫ్ట్ కాపీస్ ఉంటాయండి. ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా PDF రూపంలో కన్వర్ట్ చేసి ఒక వెబ్ పోర్టల్లో పెట్టి పిల్లలకి అందరికీ యాక్సెస్ ఇవ్వటం, స్కూల్స్ అందరికీ యాక్సెస్ ఇవ్వటం ఒకటి చేయొచ్చు. రెండోది, ఇమీడియట్గా విజయవాడలో ఎవరైతే మనం ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చుంటామో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లొకేషన్స్లో ప్రింటింగ్ చేసే అవకాశం, ఆ ప్రింటింగ్ చేయమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పిల్లలకి ఖచ్చితంగా సెకండ్ సెమిస్టర్కి బుక్స్ అందే విధంగా ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్ డివైజెస్లోనూ అలాగే డిజిటల్ కంటెంట్ అనేది విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా ఇప్పుడు ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారండి చాలా స్కూల్స్లో. ఈ ఇంటరాక్టివ్ ప్యానల్స్ అన్నింటిలో కూడా ఈ కంటెంట్ అంతా కనుక లోడ్ చేయగలిగితే సో టీచర్స్ ఆ కంటెంట్ను వాడుకొని పిల్లలకి పాఠ్యాంశాలు బోధించేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ కనుక చర్యలు తీసుకుంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెకండ్ సెమిస్టర్ కూడా జరుగుతుంది. అలాగే ఫోర్త్ సెమిస్టర్ కూడా అండి విజయవాడ పరిసర ప్రాంతాలలో మన చిన్న పాప ఏదో మొన్న టీవీలో మాట్లాడుతూ విన్నానండి నేను.
వాళ్ళ బుక్స్ అన్నీ మా ఎన్ని తడిచిపోయాయి, ఎన్ని పాడైపోయాయి, మేము ఎలా స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఒక పాప క్వశ్చన్ చేస్తూ ఉంది. సో అలాంటి వాటిని కూడా ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి మరొకసారి ఆ పరిసర ప్రాంతాలలో ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ కూడా మరొకసారి పిల్లలందరికీ ఇస్తే మంచిగా ఉంటుందనేది నా భావన అండి. ఈరోజు ప్రముఖ విద్యావేత్త వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి అంశాలలో ప్రధానమైనటువంటి అంశం ఈవేళ విజయవాడలో మునిగిపోయినటువంటి ప్రింటింగ్ ప్రెస్ స్థానాన్ని ఉన్నటువంటి సాఫ్ట్ కాపీస్ ఇతర ప్రాంతాలకంతా పంపించి ఇమీడియట్గా పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటున్నారు. అలాగే సాఫ్ట్ కాపీ కంటే కూడా హార్డ్ కాపీ పైనే ఎక్కువ విద్యార్థులు ఇష్టపడతారు కాబట్టి, అంటే చేతిలో పేపర్ పెట్టుకొని చదవడం పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు, దానిపైన ఇష్టపడతారు కాబట్టి త్వరగతిన వారికి అవకాశం కల్పించాలి. సో ఫస్ట్ సెమిస్టర్లో ఏదైతే పాఠ్యపుస్తకాలన్నీ కూడా మునిగిపోయి ఉంటాయో వాటి స్థానాన్ని కొత్త పుస్తకాలను కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటారు. విద్యార్థులకు ఎలాంటి ఆపద రాకుండా అలాగే అన్యాయం జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటి ఆశాభావాన్ని కూడా వెంకటేశ్వర్లు వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ సుబ్బుతో మురళి, హెచ్ఎం టీవీ, తిరుపతి.